ఓ దిగుగారు, మీరు చూస్తూ ఉండండి. నేను నిజమేదో అబద్ధమేదో తేల్చబోతున్నాను. వదిలిపెట్టను. మీ భార్య మందు మార్చిందని నిర్ధారించబడితే నేను ఆ మరు నిమిషం మీ తండ్రి శ్రీధర్ పంతు గారిని ఖచ్చితంగా నా ఆశ్రమానికి తీసుకుని వెళతాను. ఎవరడ్డొచ్చినా సహించను. మందుని పరీక్షించి నేను మార్చానని తేలితే మావయ్య గారిని ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతారా? దయతలిచారు బాబా గారు. మీరు ఎన్ని ఆశ్రమానికి తీసుకువెళ్ళండి. వారు అక్కడుంటేనే కోలుకుంటారు. మీరు మాత్రమే ఆయన్ని నయం చేయగలరు. నేను అత్యవసరంగా ఔషధాన్ని పరీక్షించాలి మనోరమ. ఎక్కడుందా మందు? వంటగదిలో. పద. ఏంటి అందరికీ అక్కడ ఆకులేసారా? భోజనాలకు వస్తున్నారా? నాకు ఆ ఔషధం గురించి కొన్ని వివరాలు తెలియాలి. అందుకే వెళుతున్నాను. నేను ఆ మందుని ఇక్కడే మీ ముందే పరీక్షిస్తాను, మీ అందరి సమక్షంలో. దిగు, ముఖ్యంగా నువ్వు ఇది చూడాలి. తన గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. మనోరమ, నువ్వు సకు ఇద్దరు నాతో రండి. సరే. ఇదిగో వత్సల, నువ్వు కూడా మాతో రా. నేనెందుకు? నన్నెందుకు రమ్మంటున్నారు? నేనే తప్పు చెయ్యలేదు బాబా గారు. వత్సల, ఎందుకు భయపడుతున్నావు? ఆ మందు నువ్వు మార్చావా? లేదు లేదు లేదక్కయ్య. నేనెందుకు మందు మారుస్తాను? నేను అసలు ఆ కుండని ముట్టుకోలేదు. దూరం నుంచి చూశాను. మరి అయిందా? అయిందా? పద లోపలికి. వత్సల, ఏమైంది నీకు? ఎందుకు ఇలా గావు కేకలు పెడుతున్నావు? నీ మీద అనుమానంతో తనిఖీ చేయడం లేదు. నువ్వెందుకు అనవసరంగా ఇలా బెంబేలెత్తిపోతున్నావు? ఏ వత్సల, వంటగది నీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి నిన్ను సాక్షిగా తీసుకొచ్చాను. ఓ సకుబాయ్, మందు ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు? పాండురంగా, నన్ను కాపాడు. నేను ఈ పని చేసింది కేవలం మావయ్య గారి ఆరోగ్యం కాపాడడం కోసమే. వత్సలా, తను చెప్పేది నిజమేనా? నేనేం చెయ్యలేదు బాబా గారు. నేను నిజంగానే ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. అరే, తను తప్పు చేసిందని నేనెప్పుడన్నాను? ఎందుకు ఇలా ఏడుస్తోంది? లేదు 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 అంటూ ఇంకా ఏడుస్తోందంటే అనే ఏదో చేస్తుండు. లేదు లేదు లేదు, నేనేం చేయలేదు. నాకేం తెలీదండి బాబా గారు. అక్క, ఆయనకి చెప్పక్క. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో దేవుడా, ఎంత చెప్పినా దీనికి అర్థం కావడం లేదు. వత్సలా, నువ్వు ఏడవడం ఆపు. ఆయన నిన్నేమీ అండర్లేదు. బాబా గారు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదా, శ్రద్ధగా విని జవాబు చెప్పు వత్సలా. వత్సలా, నిన్ను మరోసారి అడుగుతున్నాను. సకు, రోజు ఈ కుండలో ఉన్న మందే ఇస్తోందా? అవును సకు, రోజు ఈ కుండలో నుంచే మందు తీసుకెళ్తుంది. నేను చూశాను. రోజు ఈ కుండలో నుంచే మందు తీసుకెళ్తుంది. అంటే నేను నిన్న చూశాను, ఈ రోజు కూడా చూశాను. సరే సరే, ఆపో. సకు, కుండ తీసుకురా.